ఇగో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో ఉండబోతున్నాయట. జనవరి 20 కల్లా రిజర్వేషన్లు ఖరారైతే ఫస్ట్ వీక్లోనే పోలింగ్ ఉండే అవకాశం ఉందట. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా జనవరి 10 లోపు ఈ ఓటర్లకు సంబంధించిన ఎలక్షన్ ఎన్నికల ఈ ఓటర్ లిస్టుకి సంబంధించిన తుది జాబితా ప్రకటించాలని రెడీ అవుతున్నది. సో ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఐ థింక్ నేను అనుకోవడం 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు మిగతాయి కూడా ఉండే, కానీ ఇక్కడ ఒక 20 మున్సిపాలిటీలేమో జిహెచ్ఎంసీలో కలిసినాయి, ఇంకొక 3 కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో కలిసినాయి. ఇట్లా మొత్తం ఇప్పుడు మిగిలి ఉన్నాయి 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు. ఇక్కడ ఎలక్షన్లు జరగబోతున్నాయి. దీని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉన్నది. అవకాశం కాదు, ఉంటాయి. ఫిబ్రవరి అంటే నేను అనుకోవడం ఎంపీటీసీ జెడ్పీటీసీ మార్చిలో ఉండొచ్చు. మరి రిజర్వేషన్ల సంగతి ఏంది? 42% రిజర్వేషన్స్ అమలు ఎట్లా? ఇప్పుడు ఇది పార్టీ పరంగా జరిగే ఎలక్షన్స్, ఇవి పార్టీ సింబల్ మీద జరిగే ఎలక్షన్స్. జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా పార్టీ సింబల్ మీద జరిగే ఎలక్షన్స్. ఇక్కడ బయటపడతారు దొంగలు. సర్పంచ్ ఎలక్షన్స్ ఏమో మేమే మావోడే, ఇడు రెబల్ పోటీ చేసినా వీడు మావోడే, గెలిచినోడు మావోడే, ఈ ఇష్టం వచ్చినట్టు లెక్కలు వేసుకుని ఇప్పుడు ఎవరు గెలుస్తారు, రిజర్వేషన్స్ ఎవరు ఇస్తారు ఎవరు ఇవ్వరు అన్నది ఇప్పుడు బయటపడుతుంది. ఎందుకంటే పార్టీ సింబల్ మీద ఒకరే పోటీ చేయాలి కదా, బీఫామ్ మీద. మరి ఇప్పుడు 42% రిజర్వేషన్స్ ఇక్కడ అమలు అవుతాయా లేదా అన్నది క్లారిటీ వస్తుంది. సరే, వీళ్ళు అఫీషియల్గా రాజ్యాంగబద్ధంగా అమలు కావాలి, కానీ ఆ దిశగా వీళ్ళు ముందుకు వెళ్తలేరు. ఇక బీసీ సంఘాలు కూడా నిద్రపోయినట్టున్నాయి, ఎవరు సపోర్ట్ చేస్తలేదు మళ్ళీ దీని మీద. మళ్ళీ ఎలక్షన్లు స్టార్ట్ అయ్యి నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మళ్ళీ లేస్తారు. మళ్ళీ బషీర్బాగ్లో ప్రెస్ మీటు, ఇందిరా పార్క్లో ధర్నా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మళ్ళీ ఇంకో ప్రెస్ మీటు. అంతేనా? అంతకుమించి ఏమైనా ఉందా? కానీ ఏదేమైనా ప్రజల్లో ఉన్న ఈ బీసీ వాదం బలంగా ఉండడంతో పార్టీలు కొంత ఆలోచన చేస్తున్నాయి. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూసినా కూడా ఈ వాదం చాలా బలంగా ఉంది. ఐక్యం అవుతున్నారు అందరూ అని చెప్పడానికి ఒక నిదర్శనం. యునానిమస్ అయ్యే దగ్గర కూడా బలంగా పోటీ చేసి పోటీనిచ్చే ప్రయత్నం చేశారు. ఆ ఎఫెక్ట్ ఇంకొక కొన్ని గ్రామాల మీద పడి అక్కడ గెలవగలిగే సిచ్యువేషన్ కూడా మనకు వచ్చింది. సో కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా 42% ఇవ్వక తప్పని పరిస్థితి పార్టీలకు ఏర్పడుతుంది. అది ఆ ఇవ్వనోడు జనాల ముందు బుక్ అయిపోతాడు, డౌట్ ఏం లేదన్నలా.